ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ విధంగా నడిపించినందుకే దేవునికి స్తోత్రములు తెలియజేస్తూ చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మీకిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మీరు మమ్మల్ని అందరినీ మరొకసారి ఈ విధంగా మీ సన్నిధిలోనికి నడిపించేందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఎడల మీకున్న అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. ఈరోజు మేమేమై ఉన్నామో అది మీ కృప వలనై ఉన్నాం, కానీ మా గొప్పతనం కాదన్న ప్రభువా. ఈరోజు మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ దివ్యమైన వాక్యమును బయలుపరచమని ప్రాధేయపడుచు మమ్మల్ని అందరినీ మేము ఆత్మతో నింపి నడిపించి సహాయం చేయమని ప్రాధేయపడుచు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానంగా మనము లూకా సువార్త 16వ అధ్యాయాన్ని మొదటి నుంచి 13వ వచనం వరకు చదువుకున్నాం. ఈ మధ్యకాలంలో ఉపమానాలలోని ఉపదేశాలు అనే శీర్షికను మనము గుడ్ ఫ్రైడే ముందుగా కొనసాగించాం. చంద్రాయణగుట్టలో ఒక మందిరంలో ఏవైతే ఉపమానాలు ఇంకా వివరించుకోవలసినవి ఉన్నవో అలా సమయం దొరికినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ ఉపమానాలను ఈ విధంగా కొనసాగించు రావడం జరుగుతుంది. అందుచేత యేసు ప్రభు పలికిన ఉపమానాలు, ఉపదేశించిన ఉపమానాలు, తెలియజేసిన ఈ ఉపమానాల్లో క్రైస్తవ సమాజంలో ప్రభువు చెప్పిన ఉపమానాల్లో అతి కష్టమైన ఉపమానం ఏదైనా ఉందా అర్థం చేసుకోవడానికి అని ఏదైనా ఉందా అంటే చాలామంది చెప్పేది 16వ అధ్యాయంలోని మొదటి వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న అతి క్లిష్టమైన ఉపమానం ఇది అర్థం చేసుకోవటము అని ఒక పెద్ద భావన సొసైటీలో ఉంది. అందుచేత ఇంతకీ ఉపమానంలో ఎందుకింత కష్టం దీన్ని అర్థం చేసుకోవటం? రాయబడిన మాట ఏంటో ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో చూద్దాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకుని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. ఇచ్చి ఉన్నావు కాదు, అచ్చి ఉన్నావు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నామని మరొకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకుని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వాని మెచ్చుకొనను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.
యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో చెప్పిన ప్రతి వచనం లేదా రాయబడిన ఈ ప్రతి వచనం అర్థమవుతున్నట్లుగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అది అర్థం కాని ఒక ఉపమానం. అది ఏముందో ఇందులో ఒకసారి మొదటి వచనాన్ని చూడండి. మీకు అక్కడ ఎంతమంది కనబడతారో గమనించండి. అందరికీ ఎంతమంది ఆ మొదటి వచనంలో కనబడతారు గెస్ చేయండి ఒకసారి. ఆయన తన శిష్యులతో ఇట్లా ఆయన అన్నాడు, శిష్యులు విన్నారు, అది ఓకే. ఆ తర్వాత ఇప్పటి నుండి ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేది. అక్కడ నుండి ప్రారంభమవుతుంది ఆ ఉపమానం. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడక. ఇక్కడ ఆగి ఎంతమంది, హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్, లేదా హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, ఎంతమంది మీకు కనపడచ్చు ఆ వచనంలో? ఉపమానం ప్రారంభమైనప్పటి నుంచి చెప్పండి ఒకసారి దయచేసి. లెట్స్ హ్యావ్ దిస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ టుడే. హౌ మెనీ ఆర్ దేర్? ఒక్కరా? కాదు. ఇద్దరా? కాదు. ఎంతమంది? ముగ్గురా? ఎవరెవరు? నంబర్ 1 ఒకరు ధనవంతుడు, రెండెవరు? గృహ నిర్వాహకుడు, 3 ఎవరు? మాస్టరా? ఒకరు ధనవంతుడు, 2 గృహ నిర్వాహకుడు. ఒకవేళ 3 అయితే ఆ 3 ఎవరమ్మా? వెరీ గుడ్, దట్స్ వండర్ఫుల్. ఎవరైతే నేరం మోపుచున్నారో వాళ్ళు, కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండను. ఒక ధనవంతుడు, ఒక నిర్వాహకుడు, మరి ఒకరు ఎవరో నేరం మోపేవాళ్ళు. సంబడి ఈజ్ బ్లేమింగ్ దిస్ ఫెలో ఈజ్ మిస్యూజింగ్ యువర్ ఫండ్స్ అని. ముగ్గురున్నారు. అప్పుడు 2వ వచనంలో వెంటనే ఆ యజమానుడు అతన్ని పిలిపించి, నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? వేర్ ఆర్ యూ? కమ్ హియర్ అన్నాడు. నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండ వల్ల కాదని వానితో చెప్పాను. టర్మినేషన్ లెటర్ స్టార్ట్ అయింది ఇక్కడ. డైరెక్ట్గా డిస్మిసలే. నువ్వు ఏదో ఆస్తిని వ్యర్థపరుస్తున్నావని నాకు వచ్చింది వార్త. ఆస్తిని వ్యర్థపరుస్తున్నావు, నా గృహాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు అని తెలిసింది. మనమంటే ఈ కాలంలో పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ సర్వీసెస్ ఉన్నాయి. ఒక చోటుకి వెళ్ళి ఉద్యోగం చేస్తుంటా. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి? ఎవరో ఒక ఆయన స్థాపించింటాడు దాన్ని. అతని కింద చాలామంది పనిచేస్తుంటారు. అతని కింద పనిచేసే చాలామందిలో ఒకరు మార్కెటింగ్ ఉంటారు, మరొకరు ఫైనాన్స్ ఉంటారు, ఇంకొకరు హెచ్ఆర్ ఉంటారు, ఐటీ ఉంటారు. ఇలా ఇతని యొక్క బిజినెస్ మేనేజ్ చేయడానికి ఇంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. ఆ కాలంలో ఇలాంటి కంపెనీస్ అలాంటివి ఏవి లేవు కనుక ధనవంతుల వద్ద వారి యొక్క వ్యాపారాన్ని, వారి ఇంటిని, సమస్తాన్ని మేనేజ్ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్టివర్డ్ని పెట్టుకునేవాళ్ళు, గృహాన్ని నిర్వహించువారు. ఇది ఏనాటి కాలంలో ఉన్నటువంటిది. ఉదాహరణకు ఆదికాండంలో యోసేపు గారు ఒక ఇంట్లో పనిచేస్తుంటాడు, ఉద్యోగం. ఆ ఇంటి యజమానురాలు అన్యాయంగా ఇతన్ని చెరసాల్లో వేయిస్తుంది చేయని నేరానికి. అప్పుడే గృహ నిర్వాహకత్వపు పనులు, ఉద్యోగం అనేవి ఆ కాలం నుంచి ఉన్నాయి. మనం నివసిస్తున్న ఇండ్లు కూడా ఏ 2 బెడ్రూమో 3 బెడ్రూమో అలాంటి నివాసాలు ఉంటాయి కనుక మనకు అలాంటి గృహ నిర్వాహకుడు అవసరం ఉండడు. అదే ఇదే హైదరాబాద్లో కొంచెం ఓల్డ్ సిటీకి వెళ్తే అక్కడ ఫలక్నమా ప్యాలెస్ అని ఒకటి కనపడుతుంది. ఇప్పుడంటే అది ఒక పెద్ద హోటల్గా మారింది. కానీ ఒకప్పుడు అది ఒకరి నివాసం. అది ఒక కుటుంబం నివసించే నివాసానికి ఏర్పాటు చేసుకున్నది. అది ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ఫలక్నమా ప్యాలెస్ని వాళ్ళే క్లీన్ చేసుకుంటూ, వాళ్ళే వంట వండుకుంటూ, వాళ్ళే ఇంటి పనులను చేసుకుంటే అది సాధ్యమవుతుందా? ఆ ప్యాలెస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది
దాన్ని ఒకరు ఇద్దరు మేనేజ్ చేయడానికి సాధ్యపడదు. ఎన్నో కొన్ని వందల మంది ఉంటే తప్ప ఆ ప్యాలెస్ని మెయింటైన్ చేయడానికి సాధ్యపడదు. వాళ్ళందరికీ ఒక పెద్ద సూపర్వైజర్, ఒక ఇన్ఛార్జ్, గృహ నిర్వాహకుడు. ఇది మనకు అర్థమైతే ఆ కాలంలో ఒక ధనవంతుడు ఒక గృహ నిర్వాహకుడిని పెట్టుకున్నాడట. ఈ ధనవంతుడు ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలన్నా ఈ యజమాని అన్నీ ఇతని ద్వారానే ముందుకెళ్ళేవి. ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా, వారి వద్ద నుండి వసూలు చేసుకోవాలన్నా అన్నీ ఇతని ద్వారానే. అయితే ఎవరో వచ్చి ఇతని గురించి రిపోర్ట్ చెప్పారు. నమ్మకస్తుడని నీ వద్ద పెట్టుకున్నావు ఇతన్ని, ఈ నమ్మకస్తుడైన ఈ వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇతను నమ్మకమైన వాడు కాదు, మోసం చేస్తున్నాడు, నీకు అన్ని దొంగ పనులు చేస్తున్నాడు, నీ ఆస్తిని వ్యర్థపరుస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు అనే రిపోర్ట్ వెళ్ళింది. ఇతని ఎంక్వైరీలో మరి ఏం తెలిసిందో ఒక మాట అంటున్నాడు, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండ వల్ల కాదని వానితో చెప్పాను. నా ఉద్యోగం ఊడిపోతుందని అర్థమైంది అక్కడ. ఇంకా రేపటి నుంచి ఇతని దగ్గర నాకు ఉద్యోగం ఉండదు. ఐఎమ్ గోయింగ్ టు బీ డిస్మిస్డ్ ఆర్ టర్మినేటెడ్ ఫ్రమ్ దిస్ రెస్పాన్సిబిలిటీ జాబ్ అని అనుకుని, నా ఉద్యోగం ఊడిపోతుంది కాబట్టి ఇక నేను ఏం చేయాలి ఇప్పుడు? నాకున్న ఈ మార్గం ఒకే ఒకటి. నా యజమాని వద్ద ఎవరెవరు అప్పు తీసుకున్నారో నాకు తెలుసు. కొందరు డబ్బులు తీసుకున్నారు, మరికొందరు ఆయిల్, నూనె తీసుకున్నారు. నూనె కూడా అప్పు తీసుకుంటారా? మనకు అనిపించకపోవచ్చు నూనె అప్పు తీసుకోవడం ఏంటి అనేది, కానీ ఆ కాలంలో అలాంటివి తీసుకునేవాళ్ళు. గొర్రెలు, ఎడ్లు, మేకలు, నూనెలు, గోధుమ పిండిలు. మనకు కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. పక్కింట్లో వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు ఒక కప్పు పంచదార మళ్ళీ ఇస్తామని సరేని ఇచ్చారు. మళ్ళీ ఇంకోసారి అడిగారు ఒక కప్పు పంచదార. రెండోసారి అయింది, మూడోసారి అయింది, నాలుగోసారి అయింది. ఎన్ని కిలోల కొద్ది పంచదార మన ఇంట్లోంచి పోతుంది, కానీ వాళ్ళు తిరిగి ఇచ్చింది లేదు. ఇంకా ఆ తర్వాత ఇక ఆ పంచదార ఇచ్చే అవకాశమే ఉండదు. ఎన్నిసార్లు ఇచ్చినా నువ్వు మళ్ళీ మా పంచదార ఇవ్వట్లేదు నువ్వు అని. సో అలా ఇప్పటికి కూడా ఇలాంటి ఉప్పులు, పప్పులు తీసుకునే అలవాట్లు అక్కడక్కడ ఉంటాయి చూసారా. ఇప్పుడంటే తగ్గిపోయిందిలేండి. మనం వాళ్ళని కోర్టుకు లాగం. నా దగ్గర ఒక కప్పు కందిపప్పు తీసుకున్నారు, ఇతని మీద కేసు వేయాలనుకుంటున్నాను, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు, అలాంటి కేసులు వేయం మనం. ఎలాంటి కేసులు వేస్తాం? మనం ఎవరికైనా ఒక 50,000, లక్షనో, 10 లక్షలు, 20 లక్షలు డబ్బులు ఇచ్చి పత్రం రాయించుకుని ఆ తర్వాత వాళ్ళు చెల్లించకపోతే అలాంటి కేసులు వేస్తాం మనం. కానీ ఆ కాలంలో మాత్రం అలాంటివే ఉండేవి. మనం చదువుకుంటున్న ఈ ఉపమానం ఏ కాలం నాటిది? ఇది యేసు ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినదంటే ఇంచుమించు 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం. మనం నివసించిన ఈ కాలంలో కూడా 100 సంవత్సరాలు మన తాతల కాలంలోకి అట్లా వెళ్తే, మన గ్రాండ్ ఫాదర్ చాలా పితరుడైన కాలంలోకి వెళ్తే రొట్టె కొరకు, బన్ను కొరకు కొట్టుకున్న జీవితాలు మనది. వరల్డ్ వార్ జరిగినప్పుడు, సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఫుడ్ లేక చాలామంది అల్లాడిపోయారు. అందుకే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగిన రోజుల్లో మనం చదువుకున్న హిస్టరీ బుక్స్లో ఫ్రాన్స్ దేశంలో 10 మంది ఉంటే ఆ 10 మందిలో 9 మంది హంగర్, ఆకలితో చచ్చిపోయారట. ఒకడు మాత్రం తినింది అరక్క చచ్చిపోయాడట. ఒకడు తినింది అరక్క చనిపోయాడట. అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న ఫుడ్ ఇంకా ఈ 9 మందికి కొంచెం పంచితే అంతో ఇంతో బ్రతకగలడు అనే ఆశ లేకుండా వాళ్ళకి ఇస్తే నాకు తక్కువైపోతుందని వీడు మాత్రమే తిని మిగిలిన 9 మంది ఆకలి చచ్చిపోయిన కాలం అది. సరే, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, యజమాని వద్ద ఎవరో ఒకరు 100 మణుగుల నూనె తీసుకున్నారట అప్పు. అయితే వచ్చిన తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నేను గృహ నిర్వాహకుడును, నా యజమాని తరపున నీకు 100 మణుగుల నూనె ఇచ్చా. 100 మణుగుల, మణుగు అంటే ఏంటో మనకు ప్రస్తుతానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అప్రస్తుతం, కానీ మనకు అర్థమయ్యే భాషలో ఒక 100 లీటర్లు తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు 100 లీటర్స్ ఆఫ్ ఆయిల్ దేనికో తీసుకున్నాడు, మళ్ళీ రీసేల్ చేసుకోవడానికో, ఉపయోగించుకోవడానికో, దేనికో వాడుకున్నాడు. అయితే ఇతని గృహ నిర్వాహకుడు
నా యజమానికి నువ్వు ఎంత ఇవ్వాలి అని అంటే 100 మణుగుల నూనె అని చెప్పాడట. అయితే వెంటనే నీ చీటీ, నీ స్లిప్, నీకు స్లిప్ ఇచ్చానుగా, ఆ స్లిప్లో 100 అని తీసేసి 100 అని తీసి 50 రాసుకొని చెప్తున్నాడట. అలానే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత అచ్చి ఉన్నావని మరొకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని 100 కాదు 80 అని రాసుకుంటున్నాడట. ఎంత డిస్కౌంట్ అయిపోయింది ఫస్ట్, లేకపోతే ఇంకేంటి తీసుకున్నారో అవి మనకు తెలియదు. ఈ ఉదాహరణ ఇక అన్ని పప్పుల గురించి రాస్తే బైబిల్లో స్థలం సరిపోద్దు, అందుకే 2 చెప్పాడు, మిగిలిన మీరు అర్థం చేసుకోవాలని చెప్పాడు అక్కడ యేసు ప్రభు. ఇంకా బైబిల్లో ఈ గోధుమలు, శనగలు, బియ్యము అని రాసుకుంటూ పోతే బైబిల్లో మళ్ళీ స్థలం సరిపోదు. అందుకే అలా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఒక ఆయన నూనె తీసుకున్నాడు, ఇంకో ఆయన పిండి తీసుకున్నాడు, అందరూ తగ్గించేశారని చెప్పాడు. నష్టం ఎవరికి వస్తుంది ఇప్పుడు? హూ ఇస్ ద లూజర్ హియర్? నా యజమాని దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు అంటే 100 కాదు 50 అని రాయి అంటున్నాడు. నా యజమాని దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు? 100 కాదు 80 అని రాసుకో అని చెప్పేసి మార్చేస్తున్నాడు. రికార్డ్స్ మారుస్తున్నాడు, రిజిస్టర్లు మార్చేస్తున్నాడు. అదృష్టవంతులు ఇప్పుడు డిస్కౌంట్ తీసుకున్నోళ్ళు. నష్టపోతున్నది ఎవరు? ఆ ధనవంతుడైన యజమాని. లాస్ వచ్చేస్తుంది తన బిజినెస్కి. ఎందుకు చేస్తున్నాడు ఈ వ్యక్తి? నా ఉద్యోగం బాగలేదు, దోచుకుంటున్నానని ఎవరో వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు, ఇంక 2 నిమిషాల్లో నా ఉద్యోగం బయటకుంది, నా యజమాని నన్ను అంత హడావిడిగా పిలిచాడు, కాబట్టి ఈయన నన్ను తన్ని ధర్మేస్తే ఉద్యోగంలో నుంచి నేను ఇప్పుడు ఎవరెవరికైతే డిస్కౌంట్ ఇచ్చానో ఆ డిస్కౌంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు వాడికి 50% ఇచ్చా, వీళ్ళకి 20% ఇచ్చా, అంత డిస్కౌంట్ ఇచ్చి మెయిల్ చేసినందుకు నేను వీధుల్లో పడితే, ఉద్యోగం లేకుండా పోతే నా పరిస్థితి ఇన్ని రోజులు గౌరవంగా చాలా తిరిగా, కాలర్ ఎత్తుకొని మీసం తిప్పి తిరిగా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరి మధ్య నేను గుంతలు తవ్వడం అంటే ఏంటి? పనులు గడ్డపార పట్టుకొని గుంతలు తవ్వి ఇల్లులు కట్టడానికి ఏదైనా మేస్త్రి లాగానో లేకపోతే కూలీవాడికి పని చేయాలంటే నా వల్ల కాదు. పోనీ దేహాన్ని చేయి చాచి భిక్షం ఎత్తుకోవాలన్నా కూడా నా వల్ల కాదు. ఈ 2 చేయలేను. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళందరికీ నేను ఏదైనా మెయిల్ చేశాను అనుకోండి, వీళ్ళందరికీ నేను ఏదైనా మెయిల్ చేస్తే ఈయన నన్ను పంపించేసిన తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? అయ్యా, నీకు ఉద్యోగం ఉన్నప్పుడు నాకు 50% డిస్కౌంట్ ఇచ్చావు, నీకు ఉద్యోగం ఉన్నప్పుడు 20% ఇచ్చావు, ఇదిగో ఈరోజు నువ్వు నీ కుటుంబం నడుచుకోవడానికి, బ్రతకడానికి నువ్వు మాకు ఇచ్చిన డిస్కౌంట్లో ఒక 2 రూపాయలు, 1 రూపాయో నీకు ఇస్తాం. మా దగ్గర 50 రూపీస్ సేవ్ అయిందిగా, మాకు 20 రూపీస్ సేవ్ అయిందిగా. ఆ 50 + 20 ఈ అన్నిట్లో నుంచి మేము తలా కొంచెం ఒక 2 రూపాయలు, 2 రూపీస్, 3 రూపీస్, 4 రూపీస్ అలా ఇచ్చేస్తాం నీకు, వెళ్ళి నువ్వు ఫ్యామిలీ సెటప్ చేసుకో, నీట్గా బ్రతుకుని వాళ్ళు తమ ఇండ్లలోకి చేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే చాలా డిస్కౌంట్లు ఇచ్చేసి బయటపడ్డాడు. ఏ జాగ్రత్తతో? నా యజమాని నన్ను తన్ని తరిమేస్తే నెక్స్ట్ నా లైఫ్ బాగుంటుందని. ఏం కనబడుతుంది ఈ అన్యాయస్తుల్లో? నేను అన్యాయస్తున్నే కావచ్చు, కానీ నాకు ఒక ఆశ ఉంది. నాకున్న కోరిక ఏంటంటే నేను వీధుల పాలవ్వకూడదు, భిక్షం ఎత్తుకునే స్థితికి నా జీవితం రాకూడదు, నా భవిష్యత్తు బాగుండాలి, నా ఫ్యూచర్ బాగుండాలని ఈ అన్యాయస్తుడు జాగ్రత్త పడుతున్నాడు. ఏ దానితో జాగ్రత్త పడుతున్నాడు? అన్యాయపు సిరితో జాగ్రత్త పడుతున్నాడు. అన్యాయపు సిరి. ఏ అన్యాయపు సిరిది? ధనవంతునిది మంచిదే ఆస్తి, కానీ ఆ ఆస్తి తీసుకుంటున్నాడు, దానితో స్నేహితులను సంపాదించుకుంటున్నాడు. వేరే వ్యక్తి యొక్క ఆస్తిని తీసుకుంటున్నాడు, వేరే వ్యక్తి యొక్క సంపద తీసుకొని ఇతను తన భవిష్యత్తును బాగు చేసుకుంటున్నాడు. అంతే కదా? ఆ సారాంశం అదే జరుగుతుంది చూడండి. వేరే వ్యక్తి యొక్క సంపద, ఆస్తిని తీసుకొని తన ఫ్యూచర్ని జాగ్రత్త పరుచుకుంటున్నాడు. ఈ విషయం కూడా యజమానికి అందింది. నాకు ఈ రుణస్తులు 100 ఇవ్వాలంటే ఇతగాడు 50% డిస్కౌంట్ ఇచ్చేసాడు. ఈ వ్యక్తి వెళ్ళి ఏకంగా 20% ఇచ్చి నాకు నష్టం తీసుకొచ్చాడు. నీ గురించి ముందుగానే బ్యాడ్ రిపోర్ట్ విన్నా, దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? రిజిస్టర్లు మారుస్తున్నావు, రికార్డులు మారుస్తున్నావు, అన్ని డిస్కౌంట్లు ఇచ్చేసి మళ్ళీ ఆస్తిని అంతా కొల్లగొట్టి నాకు వెళ్ళేటప్పుడు కూడా నష్టం తీసుకొస్తున్నావా? ఇతను తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి అనాలి వాస్తవానికైతే. నిజమా కదా? అలా అనకుండా ఈ ఉపమానం ఎందుకు అంత కష్టమైన ఉపమానమో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 8వ వచనంలో
ఈ ధనవంతుడైన యజమాని ఆ గృహ నిర్వాహకుడిని పిలుచుకొని ఒక మాట అంటున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు భావించాలి మనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని, వింటున్నారా అంతా? 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొననట. మెచ్చుకోవాలా, తిట్టి తరిమేయాలా? ఇక్కడ తరిమేయాలి. మొన్నటి వరకు నాకు మోసం చేశామని రిపోర్ట్ వచ్చింది, వెళ్ళేటప్పుడన్నా నువ్వు వచ్చిన పాదాల మీద పడతావని అనుకున్నాను. అయ్యా యజమాని, ధనవంతుడా, నీ దృష్టిలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని పాదాల మీద పెడితే క్షమించేస్తే బాగుంటుంది అని అనుకోవాలి యజమాని. కానీ ఇక్కడ ఈ వ్యక్తి నీ 100 అయితే 50 రాసుకో, 100 అయితే 80 రాసుకో, 100 అయితే 60 రాసుకో అని ఇష్టం వచ్చినట్లుగా అంతా తగ్గించేసి రికార్డ్స్ అన్ని మార్చేస్తే యజమానుడు వచ్చి నువ్వు చాలా యుక్తిగా నడుచుకున్నావు అని మెచ్చుకుంటున్నాడు. అక్కడ 8వ వచనం, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు అని మెచ్చుకొనను. చాలా మంచి పని చేసామంటున్నాడు. ఏంటిది? యజమానికి 100 వస్తే మేలా, 50 వస్తే మేలా? 100 వస్తే మేలు. ఆ 100ను 50 చేసినందుకు మెచ్చుకుంటున్నాడట ఈ యజమాని. ఆ 100ను 80 చేసినందుకు మెచ్చుకుంటున్నాడట ఈ యజమాని. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఈ ఉపమానం ఎందుకు అంత కష్టమైంది ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. మనమే ఉన్నాం, ఎవరినో పనికి పెట్టుకున్నాం. నువ్వు పలానా వాళ్ళకి ఇది చేసిరా అంటే చేసి వచ్చాడు, రికార్డ్ అంతా అప్డేట్ చేశాడు. తీరా అతని మీద ఏదో డౌట్ వచ్చి మీరు టర్మినేట్ చేస్తున్నారు, వెళ్ళే ముందు రికార్డులన్నీ మార్చేస్తున్నట్టు. ఆ రికార్డులు మార్చడం వల్ల నీకు రావాల్సిన రాబడి కూడా తగ్గిపోయింది. చాలా మంచి చేసామని మెచ్చుకుంటామా, ఉన్నట్లు వైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తాము, ఇవ్వాలి ఇప్పుడు అతని గురించి. ఇక్కడ జరుగుతున్న పని అదే. చాలా మంచి పని చేసావు నాయన, 100ను 50 చేసావు, 100ను 80 చేసావు, మొత్తానికైతే యువర్ వెరీ గుడ్, కమ్, నీ ఉద్యోగం పోలేదు, కంటిన్యూ చేయన్నాడు అక్కడ. ఏమై ఉండొచ్చు ఇందులో అంటే, ఈ యజమాని ఇతన్ని పోగొట్టుకుంటే నాకు రావాల్సిన 100 రాదు, 50 వస్తుంది. ఇతన్ని పోగొట్టుకుంటే నాకు రావాల్సిన 100 రాదు, 80 వస్తుంది. ఇతని ఉద్యోగం నిలబెట్టినానంటే ఇక్కడ నాకు రావాల్సిన ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందిగా. అర్థమవుతుందా మీకు? నాకు రావాల్సింది యాక్చువల్గా ఎంత? 100. నాకు రావాల్సింది యాక్చువల్గా ఎంత? 2వ సినారియోలో 100. కానీ ఇతన్ని నిన్ను ఇప్పుడు వదిలేసుకుంటే నాకు ఎంత పోతుంది? 50 పోతుంది. ఇతన్ని పోగొట్టుకుంటే నాకు ఎంత పోతుంది? 80 పోతుంది. కాబట్టి ఇతను ఇళ్ళనే కంటిన్యూ చేస్తే అతనేదో అతను తినుకుంటూ నాకు రావాల్సింది వచ్చేస్తుందిలే, చాలా యుక్తిగా మెచ్చుకున్నా, యుక్తిగా నడుచుకున్నావు అనేది అనకుండా ఈ యజమాని ఒక 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 విషయాన్ని గమనిస్తున్నాడు. ఇతను ఏం గమనిస్తున్నాడంటే, ఇతను నేను ఎలాగో తీసేయాలని డిసైడ్ అయిపోయా. కానీ తీసేయాలని డిసైడ్ అయినప్పుడు ఇతను ఒక విషయంలో జాగ్రత్త పడ్డాడు. అది నాకు బాగా నచ్చింది. అది ఏ విషయంలో జాగ్రత్త పడ్డాడంటే, సంపద ఏమో నాది, ఫ్యూచర్ మాత్రం బాగుండాలని ఇతను జాగ్రత్త పడ్డాడు. దేనితో? అన్యాయపు సిరితో జాగ్రత్త పడ్డాడు. ఇతనేం సంపాదించలేదు, సంపాదించిందంత నేను. నా సంపద తీసుకొని ఇతను ఉపయోగించుకుంటూ భవిష్యత్తు బాగుండాలని జాగ్రత్త పడ్డాడు అని చెప్పి యేసు ప్రభువు వెంటనే ఇతను ఎలా ప్రవర్తించాడో మీరు కూడా అలానే ప్రవర్తించాడని చెప్తున్నాడు అక్కడ. 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకున్నట్టు మీరు కూడా అలా చేయండి అంటున్నాడు యేసు ప్రభు అక్కడ. చూస్తున్నారా? ఇతను చేసినట్లే మీరు చేయండి అంటున్నాడు అక్కడ. 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఎలాగైతే స్నేహితులను సంపాదించుకున్నాడో మీరు కూడా అలా సంపాదించుకోండి. ఇంతకు యేసు ప్రభు ఒక ఉద్దేశం ఏమై ఉండాలి, దీని వెనుకల ఉన్న ఇంటెంట్ ఏంటి అని ఆలోచిస్తే
మనకి ఇక్కడ ఉన్న అన్ని క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి. ఏంటి ఆ క్యారెక్టర్స్? ఒక ధనవంతుడైన యజమాని కనబడుతున్నాడు. ఇంతవరకు ఉపమానం స్టోరీ ఉన్నది ఎట్లుందో అట్లా విన్నాం. ఈ ఉపమానానికి ఇప్పుడు యేసు ప్రభు ఏం బోధించినా హెవెన్లీ మ్యాటరే బోధిస్తాడు, పరలోక సంబంధమైన విషయాలే బోధిస్తాడు ఆయన. అలాంటప్పుడు మనకు కనపడుతున్న ఈ 4 క్యారెక్టర్స్ ఎవరో తెలియాలి. ఈ 4 క్యారెక్టర్స్ ఎవరు? ఒక ధనవంతుడైన యజమాని, 2 గృహ నిర్వాహకుడు, 3 రుణం తీసుకున్నవారు, జరుగుతున్న బిజినెస్లో ఏదో తేడా వస్తుందని కంప్లైంట్ ఇస్తున్నవారు, నేరం మోపుచున్నవారు. మొత్తం 4 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. ఈ 4 క్యారెక్టర్స్లో ఫస్ట్ క్యారెక్టర్ ఎవరో చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు? ధనవంతుడైన యజమాని. ఎవరో చూడాలి మనం ఇప్పుడు. ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. 27 and 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించి ఏమంటున్నాడంటే, ఎట్లనగా దేవుడు వారిని ఆశీర్వదించెను అని. ఎట్లనగా అంటే ఎలా ఆశీర్వదించాడు? హౌ హీ బ్లెస్డ్. ఇప్పుడు చాలామంది దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించాడంటే అని చెప్తుంటారు అప్పుడప్పుడు. ఎలా ఆశీర్వదించాడు? మాకు ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే ఆరోగ్యం బాగు చేశాడు, ఇవన్నీ మొత్తం లిస్ట్ చెప్తారు. అలానే దేవుడు ఎలా ఆశీర్వదించాడు అన్న దాని గురించి 28వ వచనంలో చెబుతూ, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇంతకు ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ దేవునివి. ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఇదంతా దేవుడు చేశాను. దేవుడు పలుకగా ఆ ప్రకారం ఆయను, దేవుడు పలుకగా ప్రకారం ఆయను అని దేవుడు మొత్తం చేసి, ఇది నాది, దీని మీద అధికారం నువ్వు చెలాయించు. యజమాని ఎవరు ఇప్పుడు ఇక్కడ? దేవుడు యజమాని. గృహ నిర్వాహకుడు ఎవరు? మనుషులైన మనమే. గృహ నిర్వాహకులం. మనము గృహ నిర్వాహకులమా కాదా అనేది వాక్యంలో నుండి ఒక వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అధ్యాయము వచనం చెప్పే ముందు ఒక్కసారి లేవియాకాండంలోని ఒక వచనం చూసి ముందుకెళ్దాం. లేవియాకాండం చూసి మళ్ళీ పేతురు గారి పత్రికలోకి వెళ్దాం. 25వ అధ్యాయం, లేవియాకాండం 25. 23వ వచనం చూద్దాం. లేవియాకాండం 25-23. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే అంటున్నాడు దేవుడు. ఆ భూమి నాదే అని ధైర్యంగా పలుకుతున్నాడు దేవుడు. ఎందుకు ఆ భూమి నాదే అంటున్నాడు? ఆయన చేశాడు. ఆదికాండంలో చేసిన ఆయన అంటున్నాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నాం మనం. మీరు ఫలించి అభివృద్ధి పొంది దాన్ని లోపరచుకున్నాడు అని చెప్తున్నాడు. ఆ భూమికి యజమాని ఆయన. దానిని నిర్వహించుటకు, పరిపాలించుటకు, ఏలుటకు ఎవరికి అప్పచెప్పాడు? మనిషికి అప్పచెప్పాడు. నేను చేసిన భూమి మీద నువ్వు దాన్ని లోపరుచుకునే అధికారం చెలాయించు అని చెప్పాడు. ధనవంతుడైన దేవుడు యజమాని, దాని కార్యక్రమాలను నువ్వు చూడు అని దేవుడు మనిషికి అప్పచెప్పాడు. ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 7 నుంచి ఎక్కువగా ఉంది, నేను చదువుతాను, దయచేసి చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ఉద్యోగం ఊడిపోయే దినం సమీపంగా ఉంది అన్నట్లుంది. ఇది గృహ నిర్వాహకునికి అక్కడ ఉద్యోగం పోయే పరిస్థితి అలా ఉంది. అక్కడ నీ గురించి నాకు రిపోర్ట్ వచ్చింది, నేను తీసేయాలనుకుంటున్నాను అంటున్నాడు అక్కడ. 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి.
సనగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి అని చెప్పి, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్టు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునందు చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన కొండును గాక అనను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రత్యేకంగా 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి అని ఉంది అక్కడ. మనం ఎవరమట? మంచి గృహ నిర్వాహకులుగా దేవుడు మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు. గృహ నిర్వాహకులు అంటే మనకు వెంటనే అర్థం కాదేమో అని అక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు దేవుడు. ఏంటంటే, ఒకడు బోధించే పనిలో ఉండొచ్చు, ఒకడు ఉపచారం చేసే పనిలో ఉండొచ్చు. దేవుడు ఎవరెవరికి ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ పని, ఆ గృహ నిర్వాహకత్వం ఏదైతే ఉందో దాన్ని చక్కగా చేయండి. ధనవంతుడు, మనం చదువుకున్న ఉపమానం లూకాసు వార్త 16లో ధనవంతుడైన యజమాని అన్న పాత్రలో ఇప్పుడు ఎవరిని పెట్టవచ్చు? ఎవరు? దేవుడు. ధనవంతుడైన యజమాని ఎవరో కాదు, దేవుడు. గృహ నిర్వాహకులు ఎవరు? భూమి మీద ఉన్న మనమే, మనుషులు. మనమేం చేస్తున్నాం? వేరే ఆయన సంపద తీసుకుని నేను బాగుండాలని దోచుకోవడం సరిపోయింది, అంతే కదా. నేను బాగుంటే చాలు, మిగిలిన ఎవరు ఏమైపోయినా పర్లేదు అనే మైండ్ సెట్ నాకు ఉన్నింది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే నా ఉద్యోగం పోతుంది అని తెలిసిందో వెంటనే నా మనసు, నా స్వభావాన్ని మార్చుకుంటున్నా. వెళ్ళే ముందు వీళ్ళకి ఏదైనా నేను మేలు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే నా యజమానుడు నన్ను తీసేసిన వీళ్ళందరూ నన్ను చేర్చుకుంటారు. అందుకు ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరెవరికైతే నేను అన్యాయంగా నా యజమాని సంపదను అలా పంచిపెట్టానో వాళ్ళందరికీ వెంట వెంటనే వారు తీసుకున్న రుణములను తగ్గించేస్తే వాళ్ళందరూ నన్ను చేర్చుకుంటారు, నా భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు భూమి మీదకి వచ్చిన తర్వాత మన నడవడిక, మన ప్రవర్తన, మన బిహేవియర్ దేవుని దృష్టిలో అలానే కనబడుతుంది. అది అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 19వ అధ్యాయం లూకాసు వార్త 19. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఒక గృహ నిర్వాహకుడైతే లూకాసు వార్త 19 మొదటి నుంచి చూద్దాం. ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడకోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్న తర్వాత అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారు, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుక్కోలేరు. అందరికీ తెలుసు ఇతను మహాపాపని. ఎందుకు పాపిగా కనపడుతున్నాడు జక్కయ్య? ఎందుకు పాపిగా కనపడుతున్నాడు? ప్రజలకు జక్కయ్య పాపిగా కనపడుతున్నాడు. ఎందుకు కనపడుతుంటాడు అని ఆలోచిస్తే 2వ వచనంలో ఒక క్లూ ఉంది. అసలు ఒక మనిషి పాపినా కాదా నిర్ధారించాల్సింది దేవుడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళారో, జక్కయ్య గారి ఇంటిలోని ప్రవేశించిన వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే 5వ వచనంలో 7వ వచనం,
ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్తున్నాడు. ఏంటి అర్థం అవ్వట్లేదు, ఇంత దుర్మార్గం ఇంట్లోకి ఎలా వెళ్ళాడని. అంటే ప్రజలందరికీ జక్కయ్య గారి మీద అభిప్రాయం వేరుగా ఉంది. ఎందుకు వేరే ఉండొచ్చు? ప్రజలకు ఎందుకు జక్కయ్య గారు పాపిగా కనబడుతున్నాడు అంటే, 2వ వచనంలో ఇతని వృత్తి గురించి, ఇతని ప్రొఫెషన్ గురించి చెప్తున్నాడు. అక్కడ ఏంటి అతని వృత్తి? సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే ఏంటి? అందరి దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ వసూలు చేయడం, ఇన్కమ్ ట్యాక్స్. మనకంటే సంవత్సరానికి ఒకసారి మార్చ్ నెలలో లెక్కలు పూర్తి చేసి ఇన్కమ్ ట్యాక్స్ అంతా వసూలు చేస్తుంటుంది గవర్నమెంట్. కానీ ఆ కాలంలో ఇలాంటి సిస్టమ్స్, ప్రాక్టీసెస్ ఎక్కడివి? మనుషులే ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి చోటికి వెళ్ళాలి, నువ్వు చెల్లించాల్సిన ట్యాక్స్ కట్టనాలి. ఎన్ని ట్యాక్సులు లేవు ఇప్పుడు మనకు? హౌస్ ట్యాక్సులు ఉన్నాయి, వాటర్ ట్యాక్సులు ఉన్నాయి, ఏదైనా పర్చేజ్ చేయాలన్న జిఎస్టీలని, ఇవన్నీ ఏవేవో ట్యాక్సులని చాలా ఉన్నాయి. మన జక్కయ్య గారు సుంకం వసూలు చేసే, ట్యాక్స్ వసూలు చేసే డిపార్ట్మెంట్లో ఉన్నాడు. పైనుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఏ ఆర్డర్? తన పైన ఉన్న అధికారులు అతని దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ట్యాక్స్ తీసుకురా అన్నాడు. ఓకే, విన్నదేమో 100, అక్కడికి వెళ్ళి చెప్పింది మాత్రం 140 కట్టిదిరు అన్నాడు. ఇతను 140 ఇచ్చిన తర్వాత 100 ఎక్కడికి వెళ్తుంది? ఖజానాకి వెళ్తుంది. 40 ఎక్కడికి వెళ్తుంది? ఇతని ఖజానాలోకి వెళ్తుంది. ఆ నోట ఈ నోట అంతా ప్రాకిపోయింది మొత్తం. ఈ జక్కయ్య ఎవరో కాదు, సుంకం వసూలు చేసే ఒక దుర్మార్గుడు. మామూలుగా వసూలు చేయట్లేదు అందరి దగ్గర. ఏకంగా 100 చెప్తే దానికి ఒక 10 రూపాయలు యాడ్ చేయడం, 100 చెప్తే ఒక 20 యాడ్ చేయడం, మొత్తం అయితే అంత దోచుకుంటున్నాడు అని ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్. కొన్ని సందర్భాల్లో 100 చెప్తే 100 తీసుకొని ఉండొచ్చు. వాళ్ళ దగ్గర తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్ పెట్టిండొచ్చు. ఏంటి? అయ్యా, వారు చాలా పేదరికంలో ఉన్నారు, 100కు 100 ఇవ్వలేకపోతున్నారు, 60 ఇస్తామంటున్నారు, వచ్చేసారి ఇస్తారంట అని వాళ్ళ తరపున ఇతను రిక్వెస్ట్ పెట్టి 100కు 60 ఇచ్చాడు, 40 జోబులో వేసుకున్నాడు. ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఉంటాయి ఉండవా చెప్పండి? ఇలాంటివన్నీ సమాజంలో జక్కయ్య గారు చేసిన పనులన్నీ అందరూ తెలిసిపోయినాయి. కానీ ఏమీ చేసుకోలేకపోతున్నారు. అతను ఉద్యోగం లాంటిది. అక్కడ అందరి దగ్గర దోచుకుంటున్నాడని అర్థమైపోయింది. ఇక్కడ చూద్దాం. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రవేశించారో జక్కయ్య గారి ఇంటికి, ఆ మనిషి గజగజలాడిపోతున్నాడు. నా ఇంట్లో కూర్చున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇతని చేతిలో ఆయన నన్ను పట్టుకున్నాడంటే, ఇతని చేతిలో నేను పడ్డానంటే మాత్రం నన్ను విడిపించే నాదుడు లేడు. వెంటనే నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. నేను చేసిన తప్పులు ఒప్పుకోవాలంటే నాకు ఒకే మార్గం ఉంది. ఆయన నోరెత్తక ముందే నేను యాక్ట్ అయిపోవాలి. ఆయన నోరెత్తక ముందే నేను రియాక్ట్ అయిపోవాలి. ఎలా చెప్తున్నాడు అక్కడ జక్కయ్య గారు 8వ వచనంలో. అసలు 5 నుంచి చదువుకుందాం, బాగుంటుంది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, యేసు ప్రభు వెళ్ళి లోపలికి వెళ్ళి, జక్కయ్య, నువ్వు చేసిన మోసాలని నాకు తెలుసు, నువ్వు మొత్తం అన్నీ తిరిగి ఇవ్వాల్సిందే. అవి ఇంకా ఏం ఎత్తలేదు, స్టోరీ ఎత్తలేదు. ఆయన గురించి మొత్తం ఏమేమి మాట్లాడాలో ఏం చెప్పలేదు. ఇంట్లోకి వెళ్ళాడు. జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంట్లోకి రావాలన్నాడు. అంతే. ఏ స్వరంతో అన్నాడో, ఏ మాటతో అన్నాడో, నీ ఇంట బస చేయాలనుకుంటున్నా ఆ మాట అన్నాడో లేదో, సంతోషంగా దిగి, అమ్మా ఈయన వచ్చాడు, ప్రభువా ఒక్క నిమిషం నువ్వు లోపల కూర్చొని నీకు మాట చెప్పేసి వెళ్ళిపోతాను ప్రభు అని 8వ వచనంలో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అంటే ఈ వ్యక్తి జక్కయ్య గారు ఏ విషయం జాగ్రత్త పడుతున్నాడు? నా భవిష్యత్ ఇతని దగ్గర ఉంది, నా ఫ్యూచర్, నా ఇంట్లోకి ప్రవేశించిన యేసు ఈయన వద్ద ఉంది. మై ఫ్యూచర్ విల్ బి డిసైడెడ్ బై హిమ్. నా భవిష్యత్ ఈయన చేతిలో ఉంది. ఈయన చేతిలో నేను క్షేమంగా ఉండాలంటే నేను చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆయనకి ఇష్టమైనవి చేయాలి కొన్ని. ఏంటి ఆయనకి ఇష్టమైనవి? ఎవరిని చూసినా వారి హృదయంలో ఏముందో, వారి అంతరింద్రియంలో ఏముందో మొత్తం చెప్పగలిగే సమర్థుడిన అలాంటి ఆయన నా ఇంట్లోకి వచ్చాడు. కాబట్టి ఆయన చేతిలో నేను చిక్కుపడకూడదంటే, ఈ భూమి మీద నుండి ఆయన నన్ను తీసేయకూడదంటే, ఆయన మనసు ఏంటో అర్థం చేసుకుని నేను ప్రవర్తించాలని ఈ భూమి మీద అన్యాయముగా సంపాదించినది ఏదైతే ఉందో అంతటిని తీసేసి జక్కయ్య అందరికీ ఇచ్చిపడేస్తున్నాడు. ఇచ్చిపడేసి
తన భవిష్యత్తు బాగుండాలని జాగ్రత్త పడుతున్నాడు జక్కయ్య గారు ఇక్కడ. అలానే ఈ భూమి మీద నివసిస్తున్న మనం కూడా ధనవంతుడైన దేవుని వద్ద ఎన్నో మనం తీసుకున్నాం. పీల్చే గాలి ఆయనదే, అనుభవిస్తున్న వెలుగు ఆయనదే. ఇవన్నీ మామూలే కదండి అని మనకు అనిపించవచ్చు. ఈరోజు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకొని ఉదయం లేచేసరికి వెలుగు లేదు, గాలి లేదు. ఏంటి మన పరిస్థితి? దేవుడిచ్చే వెలుతురు లేదు, సూర్యోదయం లేదు, దేవుడిచ్చే ఊపిరి పీల్చే ఈ గాలి లేదు. ఇక మన భవిష్యత్తు ఏంటి? మట్టే. దేవుడు ఉచితముగా ధారాళముగా దయచేస్తున్న ఈ సంపద ఏదైతే ఉందో దానిని మనం అనుభవిస్తూ ఈ భూమి మీద ఆయనిచ్చిన సంపదతో స్నేహితులను సంపాదించుకోవాలి మనం. ఎందుకు ఇది అన్యాయపు సిరైంది? మనము సంపాదించిన ఆస్తి కాదు ఇది, ఎవరో ఇవ్వగా వచ్చినది ఆస్తి ఇది. అలా దేవుడిచ్చిన ప్రతిదానం అంటే దేవుడు మనకు అన్యాయమైన సిరి ఇచ్చాడా? నో, ఆయన మనకు న్యాయమైన సిరి ఇచ్చాడు. మనము దానిని అన్యాయంగా ఉపయోగించుకుంటున్నాం. అది మ్యాటర్ అక్కడ. వాట్ ఈస్ ద మ్యాటర్ హియర్? ఆయన మనకు న్యాయంగానే ఇచ్చాడు. ధనవంతుడు ఈ గృహ నిర్వాహకునికి ఎలా ఇచ్చాడు? నమ్మకస్తుడని ఇచ్చాడు. నమ్మకస్తుడని ఇస్తే ఈ నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉండగా అన్యాయంగా దాన్ని ఉపయోగిస్తున్నాడు. దేవుడు కూడా మనం నమ్మకస్తులమని భూమి మీద మనకు చేతిలో పెడితే మనము దానిని సద్వినియోగం చేసుకోకుండా ఆయనకు భయపడి బ్రతకక మన స్వార్థం కొరకు జీవించే పనిలో మనం నిమగ్నమైపోయి ఉన్నాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. నువ్వు దేనికి దాసులుగా ఉండాలనుకుంటున్నావు? సిరికా, దేవునికా? ఎందుకు ఉపమానం చెప్పాల్సి వచ్చిందంటే యేసు ప్రభు 14వ వచనం లూకాసు వార్త 16:14లో లూకాసు వార్త 16:14లో అక్కడ చుట్టూ ఉన్న పరిసయ్యులు ఒక లక్షణాన్ని కలిగి ఉన్నారట. వారికి ఉన్న లక్షణం ఏంటంటే ధనాపేక్ష గల పరిసయ్యులట. వీరు ధనాపేక్ష గల పరిసయ్యులు. 14వ వచనంలో ధనాపేక్ష గల పరిసయ్యులు ఏ పని చేస్తుంటారు? దేవుని పనిలో ఉంటారు వీళ్ళు. పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీరందరూ దేవుని పేరు చెప్పి ప్రజల వద్ద ధనం తీసుకుంటున్నారు. ఉపయోగించేదేమో దేవుని పేరు, సంపాదించుకుంటున్నదేమో ప్రజల వద్ద ఈ ధనాన్ని. ధనాపేక్ష ధనాపేక్ష ధనాపేక్ష. వారు దేని కొరకు పనిచేస్తున్నారంటే ధనం కొరకు పనిచేస్తున్నారు. దేని కొరకు పనిచేయట్లేదంటే దేవుని కొరకు పనిచేయట్లేదు. అందుకే దేవుడు యేసు ప్రభు 13వ వచనంలో ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అయితే ఇప్పుడు మనకు అర్థం కానివి 2-3 ఉంటాయి ఈ ఉపమానంలో. అదేంటంటే ప్రత్యేకంగా 8వ వచనంలో ఈ అన్యాయస్తుడు 100ను 50 చేస్తే 100ను 80 చేస్తే యజమాని ఎందుకు మెచ్చుకున్నాడు అన్నది. దానికి ఆన్సర్ తెలియకుండా ఉందనుకోండి, ఈరోజు మీరు మెసేజ్ విని వెళ్ళిపోయిన తర్వాత అంత బాగానే ఉంది, కానీ ఇంతకు 100-50 ఎందుకైంది, 100-80 ఎందుకైంది, ఆ క్వశ్చన్ అలా మిగిలిపోతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 100-50 అయిందా, 100-80 అయిందా అనేది కాదు ఆలోచించాల్సింది. ఇలాంటి అన్యాయాలు చేస్తున్న వాడికి ఒక ఆలోచన చాలా బలంగా ఉంది. ఏంటంటే నేను భిక్షమెత్తుకోలేను, నా భవిష్యత్తు బాగుండాలని జాగ్రత్త పడుతున్నాడు. చూసారా? ఫ్యూచర్ బాగుండాలని నాకు జాగ్రత్త పడ్డా. అన్యాయపు సంపద ఉన్నోడే ఎంత జాగ్రత్త పడుతుంటే నేను మీకు అన్నిస్తున్నప్పుడు మీరెంత జాగ్రత్త పడాలి భవిష్యత్తు గురించి? నేను లెక్కలు అడిగితే మీరు చెప్పడానికి సమాధానం ఉందా? డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్ టు టెల్? డూ యూ హ్యావ్ గట్స్ టు ఆన్సర్ మీ వెన్ ఐ మేక్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అన్నాడు అనుకోండి, మన దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది? అతనే ఎంత జాగ్రత్త పడుతున్నాడు ఫ్యూచర్ బాగుండాలని. మరి ఈరోజు మీరు జాగ్రత్త పడరా?
నేను కదా మీకు ఇవి అన్నీ ఇచ్చేది. మీరు అడగగా నేను సిలువ ఎక్కానా, మీరు అడగకుండానే సిలువ ఎక్కానా? మీరు అడగకుండానే సిలువ మీదకి ఎక్కాను. మీరు అడగకుండానే మీ పరిస్థితిని గమనించి నేను మీకు ప్రాణం పోసా. మీరు అడగకుండానే నేను నిత్యజీవం ఇచ్చాను. అన్నీ ఇస్తున్నప్పుడు మీరు ఇంకా మీ స్వార్థం కొరకు బ్రతికితే ఎట్లా? మీరు ఎలా బాగుండాలని కోరుకుంటారో ఎదుటివారు కూడా అలానే బాగుండాలని కోరుకొని దేవుని బిడ్డలుగా మారండి. ఈ ఉపమానంలో యజమానుడు ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే, ఇతను వెళ్ళిపోతే 2 పోగొట్టుకుంటాడు. ఒకటి, నా దగ్గర స్థానం పోతుంది. 2, నాకు రావలసినది కూడా రాకుండా పోతుంది. అంతేకాకుండా ఈ వ్యక్తి చాలా చాకచక్యంగా ప్రవర్తించి అందరి రుణములను వెంటనే తగ్గించాడు. ఫట్ 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 అని తగ్గించి, ఇదిగో మా యజమాని కరెక్టే ఇచ్చాడు, నేనే నీకేదో మోసం చేసి రేటు పెంచి అమ్మా. ఇది 3వ సినారియో చెప్తున్నాను. యజమానికి ఎంత వచ్చి ఉన్నావు? 100 అని ఉందా? అది రాసింది నేనే. యజమానికి ఎంత వచ్చి ఉన్నావు? 100 అయితే 80 రాసుకో. మరి ఇంతకుముందు 100 కదా, నేనే రాసింది అది. ఎందుకు? నువ్వు తిరిగి 100 చెల్లించేటప్పుడు నా యజమానికి నేను ఇవ్వాల్సిన 50 ఇచ్చేస్తా, ఇంకో 50 నేను పెట్టుకుంటాను. నువ్వు 100 ఇచ్చినప్పుడు నా యజమానికి నేనేం చెప్పాను? 80కి ఇచ్చాను చెప్పా. నువ్వు ఇచ్చే అడిషనల్ 20 నాదే. అలా నేను తప్పుడు లెక్కలతో కూడా నీకు అమ్మేశా. ఎన్ని ఉన్నాయి చూడండి దీనిలో కవరేజ్. ఈ స్కోప్లో చాలా కనబడుతున్నాయి ఇక్కడ. కానీ ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతున్నది, దిస్ పర్సన్ ఈజ్ వరీడ్ అబౌట్ హిస్ ఫ్యూచర్. ఈ వ్యక్తి తన భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడుతున్నాడు. అక్కడ మీరు గమనిస్తే ధనం పోయినా పర్లేదు, నేను మాత్రం భిక్షం ఎత్తుకోకూడదు. ధనం పోయినా పర్లేదు, నేను మాత్రం వెళ్ళి ఇదిగో ఈ చేతులతో పారా పట్టుకొని గుంతలు తవ్వుకుంటూ మొన్నటి వరకు ఒక రాజులాగా మంత్రిలాగా రథం ఎక్కి తిరిగిన నేను ఇప్పుడు అందరి ముందు ఇలా భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను తట్టుకోలేను దాన్ని. అలా బ్రతకకుండా ఉండాలంటే నేను ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? ఎదుటివారి రుణములను నేను వెంటనే తగ్గించాలి. నాకు రాకపోయినా పర్లేదు, నా యజమానికి రావాల్సింది వస్తే చాలు. నాకు రాకపోయినా పర్లేదు, నా యజమానికి రావలసిన లెక్క కరెక్ట్గా వెళ్ళిపోతే నేను క్షేమంగా ఉంటా వీళ్ళ దగ్గర అని జాగ్రత్త పడ్డాడు. అలానే ఈ భూమి మీద మనం అన్యాయముగా నడుచుకోవడం అనేది మానేసి దేవుడిచ్చిన ఈ ప్రకృతిలో వీటన్నిటిని అనుభవిస్తూ న్యాయబద్ధంగా దేవుని దాసులుగా ఉండాలి. పరిసయ్యులు ఒక పని చేశారు. పరిసయ్యులు ఏ పని చేశారు? ధనాపేక్ష కలిగి, మీరు డబ్బులు ఇవ్వండి మీకు ఇవన్నీ చేస్తాం, బలి అర్పణ తీసుకురండి ఇవన్నీ చేస్తాం. ఆ కాలంలో చివరికి ఎలా వెళ్ళిపోయారంటే, యాజకులు దేవాలయంలో పనిచేసేవారు. గతంలో కూడా ఒకసారి మీకు చూపించాను అనుకుంటా. ఒకవేళ ఆ రోజు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మరొకసారి ఒక వచనం చూపిస్తాను, దయచేసి చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. ఏడవ వచనంలో మీరు జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోండి. హోషేయ గ్రంథం 4:7 వచనం. తమకు కలిమి కలిగిన కొద్ది, కలిమి అంటే ఏంటి? సంపద, ఆస్తి, ధనం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేశారు. డబ్బులు వస్తున్నాయి కదా అని దేవుని చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారట. గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. వారు చేస్తున్నారు మోసం. ఏం మోసం చేస్తున్నారు? 8వ వచనంలో నా జనుల పాపములను ఆహారంగా చేసుకుంటున్నారట. క్రింద ఫుట్ నోట్లు ఏముంది చూడండి. జనుల పాప పరిహార బలిమాంసమును యాజకులు తిందురు అని ఉన్నది. ఈరోజు ఆదివారం ఒక కటికవాణి దుకాణానికి మనం వెళ్ళి మాంసం అమ్ముతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఈ మేకను నువ్వు దీన్ని ఇలా వేలాడదీసావు, మాకు కిలోల కొద్దీ అమ్ముతున్నావు, దీన్ని బాగానే ఉంది, ఇంతకు ఎన్ని భాగాలుగా దీన్ని చేసి అమ్ముతావు అని ఒక మాట అడిగామనుకోండి, అతను ఫస్ట్ దాని చర్మాన్ని అమ్మేస్తాడు.
చర్మాన్ని కొనుక్కొని పోయేవాళ్ళు కొందరు ఉంటారు. చర్మం అమ్మేసిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా తలకూరు తినేవాళ్ళు తల ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇంకొందరు బోటి అనే పేరు చెప్పి పొట్ట పేగులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. మరికొందరు కేవలం లివర్ అనే దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇంకొందరు ఎముకల్ని భాగాలు చేసి తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్క భాగాన్ని ఎలాగైతే అమ్ముకొని తీసుకెళ్ళిపోతున్నారో, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 8లో ప్రజలకు ఆనాటి యాజకులు ఈ విధంగా చెప్పేవారట, నాయనా నువ్వు పాపం చేసావని నాకు తెలుసు, నీకు తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఈ పాపంతో ఉంటే నీకు మంచిది కాదు. కాబట్టి ఒక అవకాశం ఉంది తప్పించుకోవడానికి. నువ్వు బయటికి వెళ్ళి ఒక గొర్రెను మేకను తీసుకురా, నీ తరపున గొర్రెను మేకను బలి ఇచ్చేస్తా, అప్పుడు నీ పాపాలు పోతాయి. మంచిదే కదా మాట. కానీ వీళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే, పాపాలు పోవడానికి జంతు బలి ఇస్తే చాలు అని చెప్పి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ పిలుస్తారు, నువ్వు పలానా పాపం చేసాక మళ్ళీ తీసుకురా. ఎందుకంటే మొన్న ఇచ్చిన బలి ఏదైతే ఉందో ఆ బలి మాంసం వీళ్ళు తింటా కూర్చున్నారు యాజకులు. వీళ్ళు ఆ మాంసాపేక్షులుగా మారి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో ఏమో మాంసాపేక్షులు అయ్యారు. లూకా సువార్త 16వ అధ్యాయం పరిసయ్యులేమో ధనాపేక్షులయ్యారు. ఇక్కడ దేవుడేమన్నాడు పాత నిబంధనలు, రూబేను నుంచి బెన్యామీను వరకు మీరందరూ ఆస్తి పంచుకోవచ్చు, కానీ లేవీయులకు మాత్రం నేనే ఆస్తి అంటాడు. లేవీయులకు నేనే ఆస్తి, లేవీయులకు. కానీ ఇక్కడ లేవీయులు ప్రతి గోత్రం వాళ్ళకి చెప్పాలి, మీరు పాపం చేయకండి అని. కానీ వీళ్ళు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారంటే, మీరు గొర్రెలు మేకలు తీసుకురండి, ఆ వచ్చిన తర్వాత దాని చర్మం అమ్ముకుంటాము, దాన్ని ఏమేమి అమ్ముకుంటామో అది మా ఇష్టం, తింటామో అమ్ముకుంటాం, ఒకవైపు తింటాం మిగిలింది అమ్మేసుకుంటాం. ఓ పెద్ద వ్యాపారమే, బిజినెసే స్టార్ట్ అయింది. యెరూషలేము దేవాలయం యేసు ప్రభు కాలంలో ఎలా మారిపోయింది అని అంటే, అది కొందరు పక్షులు అమ్ముతున్నారు, కొందరు జంతువులు అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతుంటే యేసు ప్రభు కొరడ తీసుకొని వచ్చి మొత్తం అందరినీ కొట్టి, ఇక్కడ నుంచి తీసివేయండి, నా దేవుని మందిరం ప్రార్థనా మందిరం అనబడును, నా తండ్రి మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని అన్ని తరిమేస్తాడు అక్కడి నుంచి. ఆ సంఘటన మనకు తెలుసుగా. యోహాను సువార్తలో యేసు ప్రభు రెండవ అధ్యాయం 13 నుండి చూద్దాం. యోహాను సువార్త 2:13 నుండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చేవారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో తోసివేసి రూకలు మార్చేవారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిలుగా చేయకూడని చెప్పాను. అలా అన్నిటినీ యేసు ప్రభు పడేస్తాడు. మరి అవన్నీ ఎలా వచ్చాయి లోపలికి? అక్కడున్న యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ దేవాలయానికి వచ్చే వారికి, ఇదిగో అక్కడే గొర్రెలు, మేకలు, పావురాలు ఉన్నాయి, కొనుక్కొని రండి. కొంటే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి వీరికి డబ్బు వచ్చేస్తుంది, ధనవంతులు అవుతారు. వారికేమో ఆ బలిలో ఆ జంతువులో సగం ఇచ్చి సగం వీళ్ళు పెట్టుకొని తినడానికి కూర్చున్నారు అక్కడ. ఆ కాలంలో బలి పశువులు తీసుకొని వస్తే ఈ యాజకులు ఆ బలిమాంసం తీసుకొని తినాలి. ఇంకేమైపోయింది? అక్కడే మార్కెట్ ఓపెన్ చేశారనుకోండి, పక్షులు, జంతువులను అమ్మే మార్కెట్ ఓపెన్ చేస్తే ఒకవైపు ధనము వస్తుంది, ఇంకోవైపు మాంసం వస్తుంది. అలా చేసేసారు దేవుని దేవాలయాన్ని. ఇవన్నీ గమనించిన ప్రభు అంటున్నాడు కింద అక్కడ లూకా సువార్త 16లో, ఓ పరిసయ్యులారా, మీరు నిరంతరము ధనాపేక్షలుగా ఉండకండి. మీరు ధనాపేక్షలు కాదు, దేవుని కొరకు స్నేహితులను సంపాదించుకోండి, పరలోక సంబంధమైన స్నేహితులను సంపాదించుకోండి. దేవుని పేరు చెప్పి ధనాన్ని సంపాదించుకునే స్థితికి వెళ్ళిపోకండి. ఎప్పుడైతే యజమాని చేతిలో దొరికాడో ఈ వ్యక్తి, నీ గురించి నాకు రాంగ్ రిపోర్ట్ అందింది అన్న రిపోర్ట్ రాగానే, ఇదిగో నేను లెక్కలోకి పిలుస్తానన్నప్పుడు ఈ వ్యక్తి వెంటనే జాగ్రత్త పడ్డాడు. నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా తీసుకోవడానికి సిద్ధపడి ఉంటే అవన్నీ ఇప్పుడు నేను వెంటనే మాఫీ చేసేస్తాను, రుణ మాఫీ చేసి వీళ్ళందరినీ నా స్నేహితులుగా మార్చుకుంటాను. ఇతను ఎలాగైతే భవిష్యత్తు గురించి జాగ్రత్త పడ్డాడో, ఇక్కడ కూర్చున్న మనం కూడా దేవుని దృష్టిలో ఆయన ఆజ్ఞలు పాటించకుండా జీవితకాలం అంతా ఎన్ని
విషయాలలో దేవుణ్ణి మనము అవమానపరిచామో, ఆయనను గౌరవపరచలేదు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించలేదు, లోబడలేదు, వాటన్నిటినీ ఈరోజే మానేసి క్రొత్త జీవితంతో జీవితాన్ని కొనసాగించండి. అది సందేశం, ఆ ఉపమానం అక్కడ. అలా భవిష్యత్తు గురించి జాగ్రత్త పడితే అక్కడ యజమాని ఏం చేశారంటే, నువ్వు చాలా చక్కగా నడుచుకున్నావు, నువ్వు చేస్తున్న మోసాల నుంచి తప్పించుకున్నావు, అందుకే ఈ విషయంలో నేను మెచ్చుకుంటున్నాను అని ఆ ప్రేమమయుడు మన మీద ఏం చూపిస్తారట? దయాదాక్షిణ్యములు చూపిస్తారట. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడు కనుక ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి నిర్గమకాండం 34లో చూద్దాం. నిర్గమకాండము 34 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. యెహోవా దేవుడు, మన దేవుడు ఏమై ఉన్నాడట? కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు కనుక ఆ విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి ఆయన మనిషిని తన కృపచేత క్షమించి, నువ్వు యుక్తిగా నడుచుకున్నావు, చేసిన తప్పుల్లో నుండి బయటపడ్డావు. ఇందాక జకర్యా గారి గురించి చూసాంగా. యేసు ప్రభు ఇంటిలోనికి రాగానే, ఇది నా దేవుడిచ్చినటువంటి సంపాదన, ఇది మనం కూడా ఉన్నాం ఇక్కడ. కొందరికి ఉద్యోగం రావచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, అప్పులు తీరిపోవచ్చు. క్రైస్తవులుగా మనందరికీ ఉండే ఒక మనసు ఏంటంటే, ఈరోజు నేను ఈ విధంగా ఈ స్థాయికి చేరుకున్నానంటే ఇదంతా ఎవరిది? దేవుడిచ్చినది. ఇది నా గొప్పతనం కాదు, దేవుని వల్లనే నేను ఇవన్నీ సంపాదించుకున్నానని. మరి దేవుని వలన సంపాదించుకున్నది ఇక దేవుని పక్కన పెట్టి సంపాదన అనే మార్గం మనం తెలుసుకున్న తర్వాత ద్రోహం చేసే విధంగా మారిపోతే కష్టం. దేవుడు లెక్క చూస్తుంటాడు, నువ్వు ఎవరెవరి దగ్గర ఏమేం చేసావని. జక్కయ్య గారికి అన్నీ తెలిసిపోయింది. నేను ధనవంతుణ్ణి, బాగా సంపాదించుకున్నా. కానీ ఎలా సంపాదించుకున్నా? దేవుడిచ్చిన ఉద్యోగంతో నేను ప్రజల వద్ద చాలా ఎక్కువగా దోచుకున్నా. ఈ విషయం ఎవరికి తెలుసు? నాకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు నన్ను అంగీకరించాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే ఆయన నాకిచ్చిన ఈ సంపదలో అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ నేను రుణమాఫీ తీసేస్తాను. అప్పుడు ఈ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ ఏమంటారు? ఇతను మా దగ్గర ఏదైతే ఎక్కువ తీసుకున్నాడో అంతా తిరిగి ఇచ్చేసాడు, మంచివాడయ్యాడు అని అందరూ జక్కయ్య గారి మీద అభిప్రాయాన్ని ఇప్పుడు ఏం చేస్తారు? మార్చుకుంటారు. యేసు ప్రభు ఇంట్లోకి వెళ్తానే అందరూ ఏమనుకున్నారు? ఈ పాపి అని ఇంట్లోకి ఎలాగబోతున్నాడని. ఎప్పుడైతే ఇతను అందరికీ వెదజల్లుతాడో, ఈ ప్రభు వారి ఇంట్లోకి వెళ్ళగానే ఇతను మంచివాడైపోయాడు. కాబట్టి దేవుడు ఇతన్ని క్షమించినట్లు మేము కూడా ఇతన్ని క్షమించి మేమందరం మిత్రులు అయిపోతాం. ఇప్పుడు అందరూ ఏమయ్యారు? యేసు ప్రభు జక్కయ్య గారితో ఏకమయ్యారు, ప్రజలు జక్కయ్య గారితో ఏకమయ్యారు, జక్కయ్య గారు ఈ ఇద్దరితో ఏకమయ్యారు. అందరూ కలిసి ఇప్పుడు ఏమైపోయింది? వారి జీవితం సుఖ సంతోషాలతో, ఆనందంతో, ప్రేమానురాగాలతో ఒక గొప్ప ఆనంద నిలయంగా మారింది. ఈరోజు మనల్ని కూడా అదే చేయమంటున్నాడు. నీ స్వార్థం కొరకు నువ్వు జీవిస్తే అందరినీ పోగొట్టుకుంటావు. అదే దేవుని మహిమ కొరకు, ఘనత కొరకు నువ్వు జీవిస్తే అందరినీ సంపాదించుకుంటావు. అందరినీ అంటే మనుషులు మాత్రమే కాదు, నీ ఆత్మను కాపాడుకుంటావు, నా దగ్గరకు చేరుకుంటావు. ఆలోచించుకో అని అలా ఆ ఉపమానాన్ని దేవుడు అలా ముగించాడు. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇందులో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడిన మా తండ్రి, మీకే స్తోత్రం నాయన. ఇంతవరకు మీరు మాకు నేర్పించిన ఈ సందేశాన్ని బట్టి మహింపరుస్తూ మా హృదయంలో చాలా జాగ్రత్తగా దీనిని భద్రపరచుకొని మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.